శ్రీమహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంభోజవదనాం వదనాంభుజే సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మనోజపం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. నమోస్తు రామాయ సలక్షణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమో అస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద. రామదూతం కృపాసింధుం మత్కార్యం సాధయ ప్రభో. ప్రియ భగవద్బంధులారా, సుందరకాండ ఇంతవరకు 25వ సర్గ వరకు తెలియజేసినాము. తదుపరి 26వ సర్గ సీత ప్రాణత్యాగ సంకల్పం. సీత ప్రాణత్యాగ సంకల్పం. ప్రసక్తాశ్రుముఖీ స్వేత్వేవం బ్రువంతి జనకాత్మజా. అధోముఖముఖీ బాలా విలప్తు ముప చక్రమే. ప్రసక్తాశ్రుముఖీ త్వేవం బ్రువంతి జనకాత్మజా. అధోముఖముఖీ బాలా విలప్తు ముపచక్రమే. జనక మహారాజు కుమార్తె అయిన సీతాదేవి ముఖాన్ని చిందించుకొని కన్నీరు మున్నీరై ఇలా పలుకుతూ విలపించసాగింది. పిచ్చి దానిలా, మత్తులో ఉన్న దానిలా, చిత్త భ్రమకులోనైన దానిలా, అలసట పోగొట్టడానికి పొరలింపబడిన ఆడగుర్రంలా ఆమె నేల మీద పడి దొరలుతూ రోధించసాగింది. రాముడు ఏమరిపాటు చెంది ఉన్న సమయంలో రాక్షసుడు, కామరూపి అయిన రావణుడు ఆక్రోశిస్తున్న నన్ను బలాత్కారంగా తీసుకువచ్చాడు. తమ ఆధీనంలో ఉన్న నన్ను ఈ రాక్షస స్త్రీలు దారుణంగా బెదిరిస్తూ భయపెడుతున్నారు. సదా పతినే తలపోస్తూ దుఃఖంలో మునిగి ఉన్న ఈ జీవితం పట్ల నాకే మాత్రము ఆశ లేదు. మహారథుడైన రాముని ఎడబాసి ఈ రాక్షస స్త్రీల మధ్య చిక్కుకుపోయిన నాకు సిరి సంపదలెందుకు, అలంకారాలు ఎందుకు, ఆఖరికి ఈ ప్రాణాలు మాత్రం ఎందుకు? నిజానికి నా హృదయం నల్ల శాణపురాయితో చేయబడినదై ఉండాలి. ఇది కాఠిన్యంతో కూడా నాశనం కానిదై ఉండాలి. అలా కాకుంటే ఇంత దుఃఖం వాటిల్లినా అది ఎందుకు బర్ధలు కావడం లేదు? రామునికి దూరమై క్షణం కూడా జీవించకూడదని నేను ఇలా రాముని ఎడబాటును ఓర్చుకుంటూ జీవిస్తున్నానంటే నేనెంతటి పాపినో, దుష్టురాలునో కదా. సముద్ర పర్యంతం విస్తరించి ఉన్న ఈ భూమండలానికి ప్రభువు నా భర్త. అతడు ప్రియభాషి. అటువంటి ప్రియతముని ఎడబాసిన నాకు సుఖాలు మీద కానీ, జీవితం మీద కానీ మమకారం ఎందుకు? నన్ను ముక్కలుగా నరికి ఈ రాక్షస స్త్రీలు భక్షించినా సరే ప్రాణత్యాగానికి నేను
సమర్థనై ఉన్నాను. నా ప్రియ భర్తకు దూరమై చిరకాలం ఈ అంతులేని దుఃఖాలను సహించలేను. నింద్యుడైన ఆ నిశాచరుణ్ణి నేను ఎడమకాలితో సైతం తాకను. అట్టి రాముని నేను కోరతానా? అట్టి రావణుని నేను కోరతానా? నింద్యుడైన ఆ నిశాచరుణ్ణి, రాక్షసుణ్ణి నేను ఎడమకాలితో సైతం తాకను. అట్టి రావణుని నేను కోరతానా? తనను పరిచయమని, తనను వరించమని క్రూరంగా నిర్బంధిస్తున్న ఈ రావణుడు నేను ససేమిరా తిరస్కరిస్తున్నాననే విషయాన్ని గాని, తన వంశమర్యాదను గాని కించిత్తు కూడా గుర్తించడం లేదు. తనను వరించమని క్రూరంగా నిర్బంధిస్తున్న ఈ రావణుడు నేను ససేమిరా తిరస్కరిస్తున్నాననే విషయాన్ని గాని, తన వంశమర్యాదను గాని కించిస్తూ కూడా గుర్తించడం లేదు. ఓ రాక్షస స్త్రీలారా, మీరు నన్ను అడ్డంగా నరికినా, ముక్కలు ముక్కలుగా కోసినా, మంటలలో వేసి కాల్చినా సరే ఆ రావణునికి మాత్రం లొంగను. మీ ప్రేలాపనలు వ్యర్థం. రాముడు పేరు ప్రఖ్యాతులు గలవాడు, వివేకి, కృతజ్ఞ గలవాడు, దయామయుడు, సద్వర్తనుడు. అటువంటి వాడు ఇప్పుడు నా పట్ల జాలి చూపకపోవడానికి నా దురదృష్టమే కారణం. జనస్థానంలో 14,000 మంది రాక్షసులను తానొక్కడే సంహరించిన రాముడు నేడు నన్ను రక్షింప ఎందుకు ఉపేక్షిస్తున్నాడో? అంతంత మాత్రమే పరాక్రమం గల రావణుడు నన్ను నిర్బంధించి ఉంచాడు. నా భర్త అయిన రాముడు ఇతగాన్ని రణరంగంలో ఇట్టే సంహరించగల సమర్థుడనడంలో కించిత్తు కూడా సందేహం లేదు. దండకారణ్యంలో రాక్షసశ్రేష్ఠుడైన విరాధుణ్ణి అలవోకగా మట్టి కరిపించిన మహావీరుడైన రాముడు ఇప్పుడు నన్ను రక్షించడానికి ఎందుకు రాకున్నాడో? సముద్ర మధ్యలో నెలకొని ఉన్న ఈ లంకా నగరం శత్రు దుర్భేద్యము, అజేయము అవడం నిజమే కావచ్చు, కానీ రామబాణం గమనాన్ని అడ్డుకోవడం ఎవరి తరము కాదు. సాటిలేని పరాక్రమవంతుడైన రాముని ప్రియ భార్యను అటువంటి నన్ను ఈ రాక్షసుడు అపహరించగా, నన్ను రక్షించి తీసుకుపోవడానికి రాముడు రాకపోవడానికి కారణం ఏమిటో? నేను ఇక్కడ బందీగా ఉన్నట్టు రామునికి అసలు తెలియదేమోననే సందేహం నాకు లేకపోలేదు. ఒకవేళ తెలిసి ఉంటే తేజస్శాలి అయిన రాముడు లజ్జాహీనమైన రావణుని ఈ దుశ్చర్యను సహిస్తాడా? నేను ఇలా రావణునిచే అపహరించబడ్డ సమాచారాన్ని సత్వరమే రామునికి అందజేయగలిగిన వాడు వృత్ర రాజైన జటాయువు. దురదృష్టవశాత్తు అతడు రావణునితో తలబడి మరణించాడు గదా. జటాయువు వృద్ధుడైనప్పటికీ రావణునితో ద్వంద్వ యుద్ధము చేసి నన్ను రక్షించడానికి శాయశక్తులా ప్రయత్నించి శ్లాఘనీయమైన విరోచిత కార్యంలో అసువులు బాశాడు. ఈ లంకలో నేను ఇలా బందీనై ఉన్నాననే విషయం రామునికి తెలిసి ఉంటే అతడు ఆగ్రహోదగ్రుడై ఈ లోకంలో మచ్చుకి ఒక్క రాక్షసుడు కూడా మిగలకుండేటట్లు చేసేవాడు.
ఒక్క రాక్షసుడు కూడా మిగలకుండేటట్లు చేసేవాడు. అంతేకాక రాముడు ఈ లంకను దాని ఉనికే లేకుండా హుఫ్ అని ఊదిపారేసేవాడు. ఈ సముద్రాన్ని బొట్టు నీరైనా లేకుండా ఎండింపజేసేవాడు. నీచుడైన రావణుని నామరూపాలు లేకుండా చేసేవాడు. ఇప్పుడు నేనెలా విలపిస్తున్నానో అదే విధంగా ఈ లంకలో ప్రతి ఇంటిలోనూ భర్తలు మరణించిన రాక్షస స్త్రీలు కన్నీరు మున్నీరై కుమిలి కుమిలి రోధించే ధ్వనులతో ఈ నగరం ప్రతిధ్వనిస్తుంది. దీనిలో ఎలాంటి సందేహము లేదు. లక్షణ సమేతుడైన రాముడు రాక్షసుల ఆవాసమైన ఈ లంకా నగరాన్ని వెతికి కనుగొనగలడు. అలా కనుగొన్న వెంటనే వారి కంటపడ్డ శత్రువు క్షణం కూడా ప్రాణాలతో ఉండడు. ఇది తథ్యం. త్వరలోనే ఈ నగరం శ్మశానమైపోతుంది. ఈ నగర వీధులన్నీ రాక్షసుల చితిమంటల పొగలతో క్రమ్ముకునిపోతాయి. రాక్షసుల మృతదేహాల కోసం నగరం మీద రాబందులు వృత్తాకారంలో ఎగురుతూ తిరుగుతూ అచిరకాలంలోనే నా మనోరథం ఈడేరి తీరుతుంది. మీ ఈ దుష్ట ప్రవర్తనే మీకు వాటిల్లబోతున్న వినాశనాన్ని సూచిస్తున్నది. ఈ లంకలో అశుభాన్ని సూచించే అనేక దుశ్శకునాలు కానవస్తున్నాయి. త్వరలోనే శోభాయమానంగా ఉన్న ఈ నగరం పాడుబడి పోవడాన్ని అవి చెప్పక చెబుతున్నాయి. పాపాత్ముడు రాక్షస సాధముడు అయిన రావణుడికి కాలం మూడింది. అతడు వధింపబడగానే అజేయమైన ఈ లంకానగరం వైధవ్యం ప్రాప్తించిన శ్రీమల్లే కళావీనమవుతుంది. ఇది ఖాయం. సకల రాక్షసులతో సహా రాజైన రావణుడు మరణించడంతో కేవలం స్త్రీలు మాత్రమే లంకలో మిగిలి ఉంటారు. అప్పుడు లంకా నగరం వైధవ్యం ప్రాప్తించిన స్త్రీల ఎటువంటి శుభకార్యాలకు నోచుకోదు. ఈ లంకా నగరంలో త్వరలోనే ప్రతి ఇంట్లోనూ రాక్షసాంగనలు దుఃఖపీడితులై విలపిస్తూ ఉండగా వారి రోదన ధ్వనులను స్పష్టంగా వినగలను. మహాసూరుడు కోపంచే ఎర్రబారిన కొనలు గలవాడు అయిన రామునికి నేను ఇక్కడ రావణుని నిర్బంధంలో ఉన్నట్టు తెలిసిన వెంటనే లంకలోని రాక్షస వీరులందరూ రామబాణాలకు నేల కొరుగుతారు. లంకానగరం దగ్ధమైపోయి చిమ్మ చీకట్లు సర్వత్రా అలుముకుంటాయి. లంక అంధకార బంధురమైపోతుంది. అయ్యో, క్రూరుడు అధముడు అయిన ఈ రావణుడు నాకు ఇచ్చిన గడువు తీరిపోతోందే. ఈ దుష్టునికి ఆ మృత్యువు ఎందుకు దాపరించడం లేదు? పాపకృత్యాలతో నిమగ్నులై ఉన్న ఈ రాక్షసులు తాము వనరించే అధర్మ కార్యాచరణ వలన కలిగే దుష్పరిణామాలను ఈ నగరవాసులకు వాటిల్లబోయే
ధ్రువం గూర్చి గ్రహించలేకున్నారు. పరమాంసభక్షకులైన ఈ రాక్షసులకు ధర్మమేదో తెలియదు. ఏదో ఒక రోజు తన ప్రాతకాల భోజనార్థం ఈ రావణుడు నన్ను వండించి తీరతాడు. ప్రియదర్శనుడు, ఎర్రని కనుకొనలు గలవాడు అయిన రాముని కానలేక దుఃఖంలో మునిగి ఉన్న నేను ఇప్పుడు ఏం చేయగలను? ఇక్కడ ఎవరైనా నాకు విషం ఇచ్చే తాత ఉన్నట్లయితే ఇక భర్త ఎడబాటు దుఃఖాన్ని అనుభవించకుండా వెంటనే యమలోకానికి పోగలుగుతాను. లక్ష్మణాగ్రజుడైన రామునకు నేను ఇంకా జీవించే ఉన్నాననే విషయం బహుశా తెలిసి ఉండకపోవచ్చు. ఇలా తెలిసి ఉన్న పక్షంలో వారిద్దరూ నా కోసం ఈ భూమండలాన్నంతా తప్పక వెతుకుతూనే ఉంటారు గదా. వీరుడైన రాముడు నా వియోగ దుఃఖం భరించలేక భూలోకంలో తనువు చాలించి దేవలోకం చేరి ఉండవచ్చునని నిశ్చయంగా నాకు అనిపిస్తోంది. నా నాథుడు పద్మనయనుడు అయిన రాముని స్వర్గంలో దర్శించుకోగలుగుతున్న దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు ఎంతటి ధన్యాత్ములో కదా. లేదా రాముడు జీవించే ఉండవచ్చు, కానీ అచంచలమైన ధర్మనిష్ట గలవాడు, జ్ఞాని, రాజర్షి. వాస్తవానికి పరమాత్ముడు అయిన రామునిలో వైరాగ్యం కలిగి ఉండవచ్చు. ఇక భార్యనైన నా వలన ఏం ప్రయోజనం ఉంటుంది? అందువల్లనే నన్ను ఉపేక్షించి ఉండవచ్చు. లోకంలో ఎవరికైనా వాళ్ళ కళ్ళ ముందు కనబడుతున్నంత వరకు ప్రేమ నెలకొని ఉంటుంది. ఆ సదరు వ్యక్తి కనపడనప్పుడు ప్రేమ అంతరించిపోతుంది. ఇది ఇతరుల విషయంలోనూ కృతజ్ఞుల విషయంలోనూ నిజం కావచ్చు. కానీ రాముడు నా ప్రేమను విస్మరించడం అసంభవం. స్త్రీనైన నేను నా భర్త లోకారాధ్యుడు అయిన రాముని ఎడబాటు వల్ల వాటిల్లిన శోకంతో కృంగి కృశించిపోతున్నాను. నాలో ఏ సద్గుణాలు లేవా? లేక నా భాగ్యం హఠాత్తుగా క్షీణించిపోయిందా? ఇలా ఎందుకు జరుగుతోంది? మహాత్ముడు, ఉదాత్త చరిత్రుడు, సూర్యుడు, శత్రు సంహారుడు అయినట్టి సరి అయిన రాముని ఎడబాసి జీవించటం కన్నా మరణించడమే మేలు. లేదా పరపురుష శ్రేష్ఠులైన ఆ సోదరులిద్దరూ శాస్త్రోక్త సన్యాసం చేసి, లేదా పరపురుష శ్రేష్ఠులైన ఆ సోదరులిద్దరూ శస్త్రాస్త్ర సన్యాసం చేసి అరణ్యాలలో దుంపలు పండ్లు తింటూ మునివృత్తిని పాటిస్తున్నారో ఏమో. లేదా సూరాగ్రేసరులైన ఆ రామలక్ష్మణులను దుర్మార్గుడు, రాక్షసరాజు అయిన ఆ రావణుడు కపటోపాయంతో చంపించి ఉంటాడేమో. జరుగుతున్న ఇటువంటి
దుర్భరమైన కాలఘట్టంలో నాకు మరణమే అన్ని విధాల శరణ్యమనిపిస్తోంది. కానీ ఇంతటి దుఃఖ సమయంలో కూడా నాకు మరణం ప్రాప్తించకున్నదే. పాపరహితులు మహాత్ములు జితేంద్రియులు అయిన మునీశ్వరులు, సుఖదుఖాలకు అతీతులైన ధర్మాత్ములు, వారికి ఇది ప్రియం ఇది అప్రియం అనే తారతమ్యమే ఉండదు. సుఖం ప్రాప్తించినప్పుడు మనస్సు ఆనందంతో నిండిపోతుంది. కష్టం వాటిల్లినప్పుడు మనస్సు దుఃఖమయం అవుతుంది. కానీ ఈ రెండు మానసిక పరిస్థితులకు అతీతులైన వారు మహాత్ములు. అటువంటి వారికి నమస్కారం. సాహం త్వక్తా ప్రియార్వేణ రామేణ విదితాత్మనా ప్రాణం శక్ష్యామి పాపస్య రావణస్య గతావశం. సోహం త్వక్తా ప్రియార్వేణ రామేణ విదితాత్మనా ప్రాణం శక్ష్యామి పాపస్య రావణస్య గతావశం. అటువంటి మహాత్ముల వలె సుఖ దుఃఖాలకు నేను అతీతురాలను కాను. సర్వజ్ఞుడు నాకు ప్రాణాధికుడు అయిన రాముని ఎడబాసి పాపాత్ముడైన రావణుని ఆధీనంలో ఉన్న నేను ప్రాణత్యాగం చేస్తాను. ఓం నమఃశివాయ చ నమఃశివాయ. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. సుందరమెంతో సుందరము. ఇంతవరకు 26వ సర్గను పూర్తి చేసినాము. తదుపరి 27వ సర్గ త్రిజట స్వప్న ఉదంతం. ఓం శాంతి.